అందరికీ శనార్థులు. ఎట్లున్నారులా? చలో ఈ ఏళ్ళ ముచ్చట్లతో నేను వచ్చేసిన. మీ అందరికి అన్ని ముచ్చట్లు చెప్తా కానీ ముందుగా హెడ్లైన్స్ అయితే చూడురి. కొండెక్కిన మాస్కుల ధరలు, కొనేటోళ్ల జేబులకు తూట్లు. పుణ్యానికి పోతే పాపం చుట్టుకుంది. లోకేష్ అన్న టైము బ్యాడ్ నడుస్తుంది. తాగిన కాడి పంచాయతీని తష్వీ చేస్తున్న నారద్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాం. తెలుగోళ్ళని మేలుకొల్పుతున్న కొండబాబు పండితులు. ఆ రోజుల్లోనే ఆలోచించి ఇలాంటి అద్భుతమైనటువంటి నియమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. రౌడీ ఫ్యాన్స్ ని చీట్ చేస్తున్న సత్తిరెడ్డి. జాడీ చీఫ్ల అంతే దర్వాజాలు వలిగిపోయి బయట పడతావు ఏమనుకుంటున్నావు? టైం మంచిగా లేనప్పుడు అరటి పండు తిన్నా పన్నిరుగుతుంది అని అంటే గిదేనేమో. పాపం లోకేష్ బాబు పుణ్యానికి పోతే పాపం ఎదురైతున్నట్టే ఉంది పరిస్థితి. వాలంటీర్లను సర్కారు రాశి రంపాన పెడుతుందని సపోర్ట్ ఇచ్చినందుకు పోతే ఉల్టా పల్టా అయింది. ఈ రోజులలో మంచిగా అస్సలు రోజులు మంచిగా లేవుల్లా. పాపం లోకేష్ అన్న ఎంత పని అయిందో చూడురి. ఈగ్రంగాల్లోడని ఇల్లిస్తే ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, కట్టుకున్నది కూడా వాయే అని అన్నట్టు గ్రామ వాలంటీర్లకు పెన్షన్ డోర్ డెలివరీ చేసుడు కార్యం పెడితే మందు సీసాలు అమ్ముతున్నారు. దండుపాల్యం బ్యాచ్ గా తయారయ్యి పబ్లిక్ ని తిప్పల పెడుతున్నారు అని చంద్రాల్ సార్ ముద్దుల కొడుకు లోకేశం బాబు సారు ఓ ట్వీటిండు. ఇక మరి అధికారంలో ఉన్నా అనుకొని ట్వీట్ చేసినావా బిడ్డ, నీ సంగతి తేలుస్తాం ఆగు అని గ్రామ వాలంటీర్లు అనుకున్నట్టున్నారు. రోజక్క చెప్పినట్టు మేం గ్రామ వాలంటీర్లం కాదు, వారియర్స్ నీ మీద యుద్ధం చేస్తాం అని మాజీ మంత్రి లోకేష్ బాబు మీద అనంతపురం జిల్లా గన్నవారిపల్లె కాలనీలుండే గ్రామ వాలంటీర్లు పోలీస్ టౌన్ కొయ్యిర్రు. మేం సేవలు చేస్తే దండుపాల్యం బ్యాచ్ అని అంటున్నాడు. ఎట్లాగానొస్తున్నాం, మీరు అనాలనుకుంటే పంక పార్టీననుండ్రి, పంకకున్న నట్లనిప్పురు గాని మా జోలికొస్తే ఊకునేది లేదు అని అంటున్నారు అక్కలంతా. అంతేనా అక్క? పార్టీలకు అతీతంగా మేము పని చేస్తున్నాము. తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ అనేది పక్కన పెట్టి లేడీస్కి మర్యాదగా ఇచ్చి మా పనికి, మేము చేస్తున్న పనికి మీరు కూడా సేవాభావం ఉంటే చెయ్యండి అని ఒప్పుకుంటున్నాం. కానీ ఆడపిల్లల్ని ఎవరిని ఇట్లా రేపిస్టులు దండుపాలెం బ్యాచ్ అని మాత్రం అనద్దండి. మా సేవను మాత్రం గుర్తించి మాకు మర్యాద ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎవరినైనా కానీ మేము పార్టీలకు అతీతంగా పని చేస్తున్నాము. ఇన్నరు కదా అక్క మాటలు. పార్టీలకు అతీతంగా పనులు చేస్తున్న మా మీద ట్వీటులు చేస్తే ఏమొస్తుంది అని బాధేలా పోసుకుంటున్నారు. లోకేశం బాబు మీ మాటల బాణాలకు చిన్నోళ్ళు గాలేం తట్టుకుంటారు కానీ మీ రేంజ్కు తగ్గట్టే పంకపార్టీ మంత్రులను పట్టుకో అని అంటున్నారు వాలంటీర్ల బాధింటున్న జనం. అమ్మా పెట్టుకున్నా, నాకు ఇంకే కరోనా రాదంటారా? రాదులే. మీరేంటి అట్లా చూస్తుర్రు? అవునులా, మరి ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. మొన్నటిదాకా ఉత్తగిస్తాన ఎవ్వరు తీసుకునేటోళ్ళు కాదు. ఇక ఈ కరోనా పుణ్యమా అని ఇది మన అందరితోని కబడ్డీ ఆడుతుంది. మెడికల్ షాపులోళ్ళు నెల గిరాకంతా ఒక్కనాడే ఈ మాస్కుల మీనే సంపాదించేటట్టున్నారు. లేకుంటే ఎందుల్లా చీకిపోయిన గీ మాస్కు బీరిపోయే రేట్లు చెప్తుర్రాళ్ళు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడన్నట్టు ఓ దిక్కు రోగాలొచ్చి పబ్లిక్ అంతా అవస్థలు పడతా అంటే వీటి మీద కూడా పైసలు కమాయిస్తున్నారు. చైనాకెంచి కరోనా అనే రోగం పుట్టుకొచ్చింది కదా మన దేశానికి. ఇక మూతికి బట్ట కట్టుకుంటే కరోనా చాలా వరకు రాదు అని డాక్టర్లు చెప్పిర్రు. ఒకటే పారిగా జనాలంతా మాస్కులు అనుకుంటా దుకాణంలోకి పోయే వరకు 5 రూపాయలకు వచ్చే మాస్కు 40 రూపాయల దాకా అమ్ముతున్నారు. ఇక మాస్కులు అయిపోయినాయి, మార్కెట్లో ఏడ దొరుకుతలేవు. లాస్ట్కు ఒకటే మిగిలింది 100 రూపాయలు. ఇగో ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతున్నారు. ఇంకొంతమంది ఏమో కరోనా వచ్చిన వాళ్ళు మూతి మీద దుమ్మినా మనకు అంటుకోదు, అసొంటి గట్టి మాస్కులు ఉన్నాయి, కాకుంటే 500 రూపాయలు అని అమ్ముకుంటున్నారట. ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకునే తీరుగా చేస్తున్నారు కాసులకు కకృతి పడేటోళ్ళు. పైసలు ఇయ్యాల కాకుంటే రేపొస్తాయి, పానం పోతే వస్తుందా అని ఎంత చెప్తే అంత కొనుక్కుంటున్నారు జనాలు. ఇక సర్కారే ఏదోటి చేసి పబ్లిక్ తిప్పలు పడకుండా చూడాలి అని అంటున్నారు వార్త చూసినోళ్ళు. అయితే కానీ మా పైల్వాని ఏడపడావు చేస్తున్నాడు. ఓ పారు వెళ్తాం మా ఊరి తమ్మిగా. ఏ కాకా ఏం చేస్తున్నాను ఇరా? కొబ్బరి బొండాలా? చిల్లు బ్రో. నమస్తే. ఎడుకోతున్నావు? ఇంటికి వస్తున్నా.
ఇంటికి పోతున్నా ఇంటికాడ ఏం పోతావు రా కరోనా గిరోనా వస్తుంది ఎక్కువ నేను చెప్తా పని ఉంది ఫోన్ పట్టుకో ఏమన్నా మెసేజ్లు వస్తే చెప్పు ఓకే మచ్చా వాయిస్ మెసేజ్ వచ్చి మచ్చా అంటే నేను ఇప్పుడు వాయిస్ మెసేజ్ పంపాలన్నారా దీనికి హలో సువర్ణ గారు మంచిగా ఉన్నారా ఏయ్ ఇంత మర్యాదగా మాట్లాడుతున్నావంటే ఇది నువ్వేనా నాకు ఎక్కడో డౌట్ కొడుతుందే ఆ పోరి గుర్తుపడుతుంది మచ్చా కొంచెం ఒరిజినల్గా చెప్పు నా మీదనే డౌట్ వస్తుందా నీకు కావాలంటే మీ అయ్యని అడుగు మీ అవ్వని అడుగు మీ తాతని అడుగు మీ చుట్టాలు అందరిని అడుగు మళ్ళీ వాయిస్ మెసేజ్ పంపిందిరా ఏయ్ నేను నిన్ను అడుగుతుంటే మీ నాన్నని అడుగు మీ తాతని అడుగు అంటావేంటి ఇది నువ్వేనా అమ్మాయి ఆడోళ్ళు తిరిగితే కానీ ఫ్యాన్లు గారా సువర్ణ అని సుతారంగా పిలిస్తే ఇంటనే లేదు ఇప్పుడు చూడు అసే సువర్ణ నిన్ను జాడిచ్చి ఈఫ్లది అంతే దర్వాజాలు వలిగిపోయి బయట పడతావు ఏమనుకుంటున్నావు ఇది నువ్వే చూడు నీ వాయిస్ ఎంత బాగుంది అబ్బా ప్లీజ్ రా ఒక్క పిక్ తీసి పంపవా ఏ సువర్ణ నేను ఇంకా ముక్కు కడుకోలేను అట్టు కడుకోలే నెత్తి కొబ్బరి నూనె కూడా లేదు ఫిక్కు వంపమంతమేంది నా దగ్గర ఫినాయిల్ ఆసన వస్తుంది అబ్బా ప్లీజ్ రా ఏం కాదు ఒక్క పిక్ తీసి పంపరా నువ్వు ఎట్లున్నా నాకు ఇష్టమే నాకేం తినబుద్ధి కావడం లేదురా ప్లీజ్ ఇదేవత్రా ఫినాయిల్ ఆసన వస్తుందంటే తినబుద్ధి అయితే లేదంటది పట్టుకోరా ఫోన్ మచ్చా మచ్చా యామిని ఫోన్ చేస్తుంది మళ్ళీ ఇది ఫోన్ చేస్తుందా ఇప్పుడు దీనికి కూడా అన్నట్టుంది ఒక్క నిమిషం యా చెప్పు బేబీ ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు రాయడం అయిపోయిందా సగం పేజీలు అయిపోయినాయి బేబీ మొత్తం రాద్దాం అనుకుంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి కదా అడిషనల్ పేపర్లు అవైలబుల్ లేవు బేబీ పేపర్లు లేవు పెన్నులు లేవు రబ్బర్ లేవు అని ఎన్ని రోజులు చెప్తావు బుక్ కంప్లీట్ అయితేనే నా దగ్గరికి రా ఇదేంట్రా కరోనా వైరస్ కన్నా కంట్రీది ఉన్నట్టున్నది ఎవరితో మచ్చా ఆల్రెడీ మూట్లో పెట్టినరా బేబీ నీకు అర్థమైతలేదు ఇప్పుడు కరోనా వైరస్ ఉన్నదంటే మాస్కులు షార్టేజ్ ఉన్నాయంటే నమ్ముతున్నావు కదా ఎగ్జామ్స్ ఉన్నాయంటే పేపర్లు పెన్నులు షార్టేజ్ ఉంటాయంటే నమ్మవా నువ్వు బుక్ రాస్తేనే నా దగ్గరికి రా లేదంటే బ్రేకప్ చేసుకుందాం బేబీ లిజన్ ఫాస్ట్ బ్రేకప్ అంటున్నావు అదేమన్నా మేకప్ ఎప్పుడు పడితే అప్పుడు దూడ్చేయి నీకే యామిని బేబీ ఒక్కటే గుర్తు పెట్టుకో నీకు లైఫ్లా బుక్ రాసే మొగోడు కావాలన్నా నెత్తినొఫిల్ వేస్తే జండు బామ్ రాసే మొగోడు కావాలన్నా చాయిస్ ఈస్ యువర్స్ బుక్కులు రాసుడు జండు బామ్ రాసుడు కాదురా నేను వచ్చిందనుకో ముక్కు నేలకు రాపిస్తా ఏ ఆమెని బేబ్ అచ్చమ్మ ఎక్క లెక్కనే రిమిక్రీ చేస్తున్నావు నువ్వు ఏదన్నా షోలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా నువ్వు ఇట్లనే షోలు చేయి ఉన్న షోలో లేకుండా పోతావు బిడ్డ అమ్మా అక్క నువ్వెందుకు వచ్చినావు నడిమిట్లకు ఏ ఎవరితో మాట్లాడుతున్నావురా గర్ల్ ఫ్రెండ్స్ అక్క గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు ఏ వాళ్ళు నాకు పెద్ద ఫ్యాన్లు రా ఇన్ని రోజులు నేను విజయ్ దేవరకొండ నన్ను నమ్మించిన ఇప్పుడు మీరు నడిమిట్లు వచ్చి నాశనం పట్టిస్తున్నా నువ్వు విజయ్ దేవరకొండ అంటే ఎట్లా నవ్వుతారా ఎందుకు నమ్మరు ఒకటి అచ్చం వీరో విజయ్ దేవరకొండ అన్న లెక్కనే ప్రొఫైల్ ఫిక్ పెట్టి వాళ్ళతో టాకింగ్లు చాటింగ్లు ఇంకా నయము డేటింగ్ల దాకా పోలేదు నడమనే డైటింగ్ వచ్చింది ఓ అదా నేను కూడా చూసిన అప్పట్లో ఎవడో గిట్లనే నేను హీరో అఖిల్ని మాట్లాడుతున్నా ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే కూకట్పల్లికి పిలిపించి ఆయనకి కుట్లు పట్టట్టు దంచిర్రు నీకు కూడా అట్లనే సన్మానం చేయమంటవా ఏంది ఇంకా గాలి ఫ్రెండ్స్ అంటే గాలి కొట్టుకొస్తారు అనుకుంటున్నావు ఒట్టిగానే ఎంత ప్లానింగ్ చేయాలి ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరునే ఆడుకోవాలి అప్పుడు మనకు ఫాలోయింగ్ వస్తుంది నువ్వు అట్లేం చెయ్యి నీ తోడకలు తీసి తోరణాలు కడతారు బిడ్డ అరే మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే నమ్ముతున్నారు మాదేం తప్పున్నది చెట్టు ఫేర్ చెప్పి కాయలు అమ్ముకుంటాం కాయలు కాదు పండ్లు రాలుతాయి నడసకాయ ఇడికెచ్చి నేను వీరో అని చెప్పంగానే ఎంటికలు ఇరవోసుకొని సాటింగులు చేసిర్రు ఇంకా సాయిసులు నన్నే అడుగుతుర్రు నీకు ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టము నీకు నెయిల్ పాలిష్ అంటే ఇష్టమా నీకు బిల్లలు ఇష్టమా గోల్డ్ పెయింట్ ఏ చెప్పులు వేసుకోవాలి నన్నే అడుగుతుండ్రు అన్ని ఓర్ వారి ఇదంతా జనాలు చూస్తున్నారు నీ లగ్గమైతే దాగు హీరో అనగానే చాలు అద్దంలో ముఖం కూడా చూసుకోకుండా అడ్డమైన వాళ్ళతో కాలు కలిపి ఫోన్ మాట్లాడుతుంటే గిట్లనే అవుతుంది నా ఎసొంటి రిమిక్రీ గాలు వస్తూనే ఉంటారు రేపటి నుంచి నేను ఏరేలాక మాట్లాడతా అయితే దాగు నీ పని అవుతుంది అరే ఈ జయన్న చేస్తే గుర్తుపట్టేటట్టుండ్రు లొకేషన్ చేంజ్ చేస్తాము ఇప్పుడు డార్లింగ్ ఫర్బాస్ నేర్చుకుందాం రా గర్ల్ ఫ్రెండ్స్ అరే కాలేజ్ ఇంటి బెల్ అవుతుంది రా మా కాలేజ్ కాడికి పోదాం అయినా ఎవడెవడో నేను హీరోని అని పులిహోర కలిపితే ఉత్తగానే ఎట్లా నమ్ముతున్నారు ఈ కాలంలో గింత ఎడ్డోళ్ళు ఉంటారా హీరో అనగానే వెనక ముందు చూసుకోకుండా లైన్లు కలుపుడేనా
ఓ అమ్మాయిలు మీరు చదువుకున్న సోయి ఎటు పోయింది? మీరేం సంటి పిల్లగాళ్ళు కాదు కదా, మోసపోయినాక మోసపోయినాం మేము అని మొత్తుకున్నాడు ఎందుకు? ఎవరి జాగ్రత్తలు అలా ఉండాలి. అవుగండి మా కొండబాబు గారు ఎక్కడ తిరుగుతుర్రో? ఓ కొండబాబు. అందరికీ నమస్కారం. వెలుగో తెలుగుడ కార్యక్రమానికి స్వాగతం. చూసారా అండి, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఒకటే హగ్గింగ్లు, ఒకటే షేక్ హ్యాండ్లు, ఒకటే ఈ కిస్సింగ్లు. అది తప్పే లేదమ్మా, ఇలాంటి రోగాలు రావడంలో ఎలాంటి తప్పు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ కరోనా వైరస్ కంగారు పెడుతూ ఉంది. దీని గురించి ముందుగానే కలియుగాంతంలో కంటికి కనిపించినటువంటి వ్యాధి ప్రపంచం మొత్తాన్ని వణికించబోతుందని చాలా గ్రంథాల్లో కూడా రాశారు. అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ విషయం మీకు తెలుసా అండి? అవునా? తెలియదు. నా తల్లి బంగారు తల్లివి, నువ్వు అప్పుడు స్కూల్లో మానేసావులేమా. 10వ తరగతి మనం 3 సార్లు చదివిన మహమాయే. అంతేలే. ఏమండి, వాస్తవానికి కరోనాకి మందు లేదు, జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. తప్పే ఉందమ్మా, వాట్సాప్లో షేర్లు కొట్టడం కదా, అది ఇంపోర్ట్ చేసుకోవడం, టకాటక 4 గ్రూపుల్లో పాడేయడం దిక్కుమాలని వ్యవస్థ అయిపోయింది. దీనికి ముందు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిగణించి చూస్తే మీకు ఏ నియమం ఎందుకు పెట్టారో అనేది పూర్తిగా అవగతం అవుతుంది. ఆహా, ఎంత గొప్ప దీర్ఘదృష్టి కలిగిన వారండి మనం అందరూ. పూర్వీకులందరూ కూడా మన మంచి కోసం ఆ రోజుల్లోనే ఆలోచించి ఇలాంటి అద్భుతమైనటువంటి నియమాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే మీరు చెప్పింది నిజమే కానీ నాకేం అర్థమైతే లేదు గురువు గారు. సరేనమ్మా, ముక్కుసూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు కూడా సూటిగా సమాధానం చెప్పుదండి. అంటే గురువు గారు తెలుగులోనే అడగండి మరి. అందులో బాధ ఏముందమ్మా, మాతృభాషను మించిన మాధుర్యం లేదు తల్లి. మొదటి ప్రశ్న, మన భారతీయ సంస్కృతి ప్రకారం ఎవరైనా మనకు ఎదురుపడితే మనం ఏం చేసేవాళ్ళం? నమస్కారం పెట్టేటోళ్ళం. అది భోజనానికి ముందు ఇంకా బయట నుండి వచ్చిన తర్వాత పూర్వీకులు మనకి ఏం చెప్పేవారు? లోటల నీళ్ళిచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రమ్మంటుంటిమి. ఈ తుమ్ములు దగ్గులు వచ్చినప్పుడు మనల్ని ఏం చేయాలని చెప్పేవారు? 10 మందిలా కాకుండా బయటకు పోయి తుమ్మి చేతులు కాలు కడుక్కునేటోళ్ళం. దగ్గస్తే చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకొని పాలల్లో పసిపేసుకొని తాగమని చెప్పేటోళ్ళం. సొంటి, అల్లం, తులసి రసం గీ అన్నీ తాగమనేటోళ్ళు. అదమ్మా, ఇక పండుగల సమయంలో మన వారు ఏం చేయమని ఆదేశించేవారు? మనందరికీ కూడా ఏం చేసేవారు మన కోసం? అప్పాలు చేసేటోళ్ళు. కంచిట్లా కాలుస్తుంటేనే కడుపులో దాచిపెడుతుంటిమి. అప్పాలు తినడం గురించి కాదు తల్లి, భలేగా ఉన్నావు నువ్వు. ఈ గుమ్మాలకి తోరణాలు, గడపలకి పసుపు, వాకిట్లో కల్లాపి చెల్లేవాళ్ళు, వారంలో 2 సార్లు ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకునేవాళ్ళు. అది శుభ్రం అంటే. మరి ఇప్పటికి కూడా చేస్తున్నాం కదా గురువు గారు. శనివారం ఎంకన్నకు ఒక పొద్దు, మంగళవారం అంజన్నకు ఒక పొద్దు, బుధవారం సమ్మక్కకు, బేస్తారం సాయిబాబాకు, శుక్రవారం ఎల్లమ్మకు, సోమవారం శివయ్యకు, ఇట్లా ప్రతిరోజు గచ్చు కడుక్కుంటూనే ఉంటున్నాం కదా. అదమ్మా, మనది అడుక్కుంటూనే చెత్త పక్కన వాళ్ళ గుమ్మంలో వేస్తున్నాం. అది మన దౌర్భాగ్య పరిస్థితి. ఇక పాస్ట్ లైఫ్, పాస్ట్ ఫుడ్ అది చేత కాకపోతే ఎలాగో ఈ టొమాటోలో, బెగ్గీలో, గుగ్గీలో అని దిక్కుమాలిన యాప్లన్నీ ఉన్నాయి కదమ్మా, ఆ యాప్ల్లో జబ్బులు ఆర్డర్ చేసుకుని తింటున్నాం. ఇళ్లలో పొయ్యి వెలిగించడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారంటే నమ్మండి అమ్మ ఈ జనాలు. అంటే ఇప్పుడు కరోనా గురించి మీ దివ్య సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నారు గురువు గారు? అమ్మ అంటున్నానని కాదు, ఈ వైరస్లు, రోగాలు ప్రబలినప్పుడు పరాయి దేశాల డాక్టర్లు చెప్పింది నమ్ముతారు కానీ మన పూర్వీకులు పెట్టిన నియమాలను పాటించడానికి మాత్రం ప్రతి ఒక్కరికి నామోషే. దట్ ఈజ్ ఓల్డ్ స్టైల్ అని కొట్టి పాడేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తారా? చెప్పండి గురువు గారు, ఏమిటది? మొట్టమొదటి ఎయిడ్స్ కేసు ఎక్కడ నమోదైందండి? ఆఫ్రికాలో. మొదటిసారి నిఫా వైరస్ వచ్చింది ఎక్కడ? మలేషియాలో. కరోనా మొదలైంది ఎక్కడండి? మన పక్క దేశమైన చైనాలో. మొదట డెంగ్యూ కేసు ఎక్కడ నమోదైందండి? మనీలాలో. కానీ లక్షల మంది పుష్కరాల పేరిట, కోట్ల మంది కుంభమేళా పేరిట నదుల్లో ఒకే సమయంలో మునిగినప్పుడు ఒక్క వైరస్ వచ్చిందా? దాఖలాలు లేవు. అది మన భారతీయ సనాతన ధర్మానికి ఉన్నటువంటి విశిష్ట భావంతో కూడుకున్నటువంటి మన దేశ సంస్కృతి. అవును, నిజమే కదా స్వామి. ఇప్పుడు అర్థమవుతుందా అమ్మ? శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, శుభ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు తుమ్మకూడదనే నియమాన్ని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానమ్మా. అంటున్నానని ఏమనుకోవద్దు. చిన్నప్పుడు 1వ తరగతిలో పిల్లలకి నేర్పించే విలువలన్నీ పెద్దయ్యాక మనం మర్చిపోతున్నామమ్మా. ఏంటంటే ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్, ప్రతి ఒక్కరు బిజీగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉంటే కరోనాకి కలియుగాంతం వచ్చినా మనకేం కాదు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ ప్రభుత్వ నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కరోనా నుంచి కాపాడుకునేటువంటి అన్ని మార్గాలను కూడా జాగ్రత్తగా పాటించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వరం. సభకు నమస్కారం. సరే గురువుగారు, ఇక అంతా మా గురువు గారే చెప్పినాక నేను చెప్పేది ఏముంటుందిలా, మన తాతలు చెప్పిన మంచి ముచ్చట్లన్నీ యాద్ చేసుకుందాం. ఇక మన నారదుల వారు ఏం చేస్తారు చూద్దామా గురి. ఏడినా రాహులో రాహులా ఆగం అయితే వీరో, రాహులో రాహులా దెబ్బలు తింటి వీరో. ఓ నారదా, ఆ పాట ఏంది? ఎవలాగమైనరు, ఎవరు దెబ్బలు తిన్నారు? రాహుల్ అంటే నీకు తెలియదా? ఏ రాహుల్ నారదా? అబ్బా,
బిగ్ బాస్లో ఉన్నప్పుడేమో రాహులా రాహులా అని ప్రేమగా మాట్లాడుతీవి అన్నీ ఎత్తివి ఇప్పుడేమో మళ్ళీ ఎవరో అని అడుగుతున్నావు అబ్బా. అరే నువ్వు ఇప్పుడు చెప్పేది రాహుల్ సిప్లిగంజ్ గురించా? అమ్మయ్య ఇప్పటికైనా బల్బు వెలిగింది, సంతోషం. అరే మరి ఇప్పుడు రాహుల్ అన్న కోసం నువ్వు పాట ఎందుకు పాడుతున్నావు? అరే పేరుకి యాంకర్ ఇవి కానీ అసలు నీకు ఏం తెలియదు, అది మా కర్మ, ఏం చేద్దాం. నిన్న రాహుల్ మీద పబ్లో దాడి జరిగింది కదా. అవునవును నారదా, పాపం రాహుల్ కి దెబ్బలు తాకినాయట, వీళ్ళు చూసుకొని నేను పోయి రావాలి. ఇక నువ్వేం వెళ్తావులే అని మీ రాహుల్ అన్నని నేనే పిలిచిన, వస్తున్నాడు. అరే మంచి పని చేసినావు నారదా, అసలు ఏమైంది ఎట్లయిందో నేను ఈ నుంచి అడుగుతా. ఏడి? హలో 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 మేడం, కొంచెం బాగుతారా? పిలిచింది మీరు అడగడానికి కాదు, నేను అడగడానికి. రాహులో, ఓ రాహులా. రాహులా, ఏంది రాహులా ఇది? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది క్లియర్గా చెప్పు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకో వాష్రూమ్ పోయేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కమెంట్ చేసుకుంటా ఇక నా డాష్ ఇచ్చారు నాకు, అమ్మాయిలని కమెంట్ చేసుకుంటే ఇలా డాష్ ఇచ్చారు నా పక్కన ఉంటే. డాష్ ఇచ్చరికి వాళ్ళు చేయబట్టి ఆపిన. ఆపేసరికి వాడు థర్డ్ అని చెప్పి ఇట్లా బయట గుంజేసిన తర్వాత సైలెంట్ ఉన్నా, ఎందుకులే మనకు వద్దు ఇవన్నీ చెప్పేసి మనం మొన్ననే పేరు సంపాదించినాము అది అని అంటూ. అదే కదా, మొన్ననే అంత పేరు వచ్చింది, మళ్ళీ ఇప్పుడే ఇట్లా అయిపోయింది అని. అందుకే నా పరేషన్ కూడా గదే కదా రాహులా. మళ్ళీ వాళ్ళ కొడుకులు తిడతా ఉన్నారు. అది సెల్ఫ్ రెస్పెక్ట్గా నేను ఏం చేసిన అంటే ఎందుకు తిడుతున్నారు అని అడిగిన. అవును, వాళ్ళు ఎంతమంది వచ్చారు నారాయణ? వాళ్ళు 15 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. అయినా కానీ భయపడకుండా లొల్లి పెట్టుకున్నావా నారాయణ? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చెయ్యి కూడా ఇష్టడు కదేమో వాడు. అంటే అంత దమ్ముందా నారాయణ నీలో? సూపర్లే నువ్వు, కానీ జాగ్రత్త, ఒకవేళ ఏమైనా చేస్తే మీకు ఎప్పుడో అట్లా తీసిపారేయొద్దులే నారాయణ. టైంని బట్టి ఎవరిలో ఎంత ఉందో బయటకు వస్తుంది. అన్నట్టు పబ్కి రోజు వెళ్తుంటావా రాహులా? 110% మనిషిని కదా అన్న, కానీ నేను ఎవరికి వెళ్ళాను పోతే వస్తాయి సార్. నేను మనుషులు అన్నప్పుడు ప్రతోడు పోతాడు. మీరు బార్లకు పోతారు, నేను క్లబ్కి పోతాను అంతే. ఏంది రాహులా నన్ను అడుగుతున్నావు? నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? సరే మేము ఏడిపోతామో అది పక్కన పెట్టు, ముందు నీ గురించి చెప్పు. సర్లే కానీ ఈ ఇన్సిడెంట్తో నీ పేరేమైనా ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నావా? ఏం ఇబ్బంది అవుతుందన్న, 4 రోజులు జనాలు చూస్తారు, 4 రోజులు ముచ్చట్లు వింటారు, తర్వాత మర్చిపోతారు. అబ్బో, జనాల మైండ్ సెట్ని బాగానే అర్థం చేసుకున్నావులే నాయన, మంచి మెచ్యూర్డ్ పర్సన్వే. సరే కానీ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, నా సలహాలు తీసుకో. అబ్బా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు నారదా, ఆయనకు మా బాగా తెలుసు. అబ్బచ్చా, తెలిసే ఇప్పుడు ఇట్లా అయిందా? అయ్యో నారదా, ఓ దిక్కు రావాలన్నా చెప్తానే ఉన్నాడు కదా, ముందుగా లాలే లోలి పెట్టుకున్నారని. మరెవరన్నా నేనే పెట్టుకున్నా అని చెప్తాడా? అమ్మా భలే మాట్లాడతావు. ఎల్లమ్మా నువ్వు. నా బాధ ఏంటంటే ఇప్పుడు నా ప్రమేయం లేకుండానే గొడవలు జరిగిపోతున్నాయి, ఇదెట్లా? నారాయణ్. ఇక ఇవ్వులా ఇలాంటి మన స్మార్ట్ ముచ్చట్లు, రేపు ఇంకిన్ని ముచ్చట్లతోనే నేను మళ్ళా కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండేరి టీవీ 9.